తిరుమల లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్ కి సంబంధించి 68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఎలా బయటకు వచ్చింది? గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరూ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్లాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా? ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది, ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒక బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరున్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలి నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్టరీ కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరండి, ఇలాంటి రిపోర్ట్ పంపుకొని మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడ వచ్చిందంటే అదే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తు వచ్చి అదే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు.